సరేనండి. ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ఈ సమయంలో బైబిల్లో నుంచి ఒక వచనమును చదువుకొని దేవుని వాక్యమును మనము శ్రద్ధతో విందాం, ఆలకిద్దాం. అండి యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, స్తోత్రం 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 నాయన. ప్రభువా, ఇదిగో తండ్రి, ఇదిగోనైనా ఈ సమయంలో మేమందరము ఇదిగోనైనా మీ ప్రియకుమారుని యొక్క శ్రమల గురించి ప్రభువా మేము ధ్యానిస్తుండగా, ఆయన యొక్క బాధలు, ఆయన యొక్క శోకములు ప్రభువా ఇదిగో తండ్రి, ఆయన యొక్క శ్రమల గురించి మేము వినుచుండగా ప్రభువా ఇదిగో తండ్రి, ఇదిగోనైనా మాలో మార్పును కలుగజేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, పాపము పట్ల అసహ్యతను ప్రభువా ఇదిగో తండ్రి, ఇదిగోనైనా వాక్య ప్రకారముగా మేము జీవించుటకు మాకు సహాయమును దయచేయమని, కృపను గ్రహించమని, మేమందరం కూడా శ్రద్ధతో ఆసక్తితో వాక్యమును ధ్యానించుటకు కృప చూపమని ఈ ప్రార్థన నా ప్రభువు నా రక్షకుడగు యేసునామములో మీ పాదముల చెంత సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరేనండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి ఈరోజు కూడా మనము యేసు ప్రభువు ఆయన భూమి మీద శిలువ ఆయన ఎక్కడానికి, శిలువను మోయడానికి వెళ్తున్నటువంటి ఆ సమయమునకు ముందు రాత్రి జరిగేటువంటి ఒక సందర్భం గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఆ యెరూషలేము అంతా కూడా, ఆ యెరూషలేము ప్రాంతం అంతా కూడా పస్కా పండుగ యొక్క హడావిడిలో ఉందన్నమాట. ఏ హడావిడి చెప్పండి? పస్కా పండుగ. యూదులకు పస్కా పండుగ చాలా గొప్ప పండుగ. అంతా కూడా కిటకిటలాడుతూ ఉంది. ఆ ఊరంతా, యెరూషలేము అంతా కూడా బాగా సందడిగా ఉంది. అయితే ప్రియమైన దేవుని వారలారా, యెరూషలేమునకు గెత్సెమనే తోట ఊరు బయట అన్నమాట, చాలా కొంచెం దూరం. ప్రియమైన దేవుని వారలారా, యేసు ప్రభుల వారు తన శిష్యులు వాళ్ళందరూ కలిసి ఆ మేడగదిలో పస్కా విందును ముగించుకొని గెత్సెమనే వనానికి వెళ్తున్నారు. అందరూ కూడా శిష్యులతో పాటు యేసు ప్రభుల వారు కూడా ఆ గెత్సెమనే తోటలో వాళ్ళందరూ కూడా ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత జరిగినటువంటి సందర్భమును మనము కొద్దిసేపు ఈరోజు ఆలోచిద్దాం, ధ్యానిద్దాం. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 46 వచనాలను మనము కొద్దిసేపు ధ్యానిద్దాం, ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 46 వచనాలు మరి నేను చదువుతాను, దయచేసి విందాం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ చూడండి, యేసు ప్రభుల వారు గెత్సెమనే తోటలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత 12 మంది శిష్యుల్లో ఆల్రెడీ ఒక శిష్యుడు యేసు ప్రభుల వారిని అప్పగించే పనిలో ఉన్నాడు. 11 మందే ఉన్నారు అప్పుడు ఆయన దగ్గర. ఒక శిష్యుడు ఆయనను అప్పగించడానికి ఇక యూదా పెద్దలను, ప్రధాన యాజకులను అప్పగించడానికి వెళ్ళిపోయాడు, తీసుకువస్తున్నాడు. ఇక్కడ గెత్సెమనే తోటలో 11 మంది శిష్యులతో పాటు యేసు ప్రభుల వారు గెత్సెమనే తోటలో ప్రవేశించారు. కొంతమందిని గెత్సెమనే తోటలో అక్కడ ఉంచి ఒక ముగ్గురిని ఆయనతో పాటు కూడా తీసుకువెళ్తున్నాడు. వాళ్ళు ఎవరంటే పేతురు, జెబెదయి యొక్క 2 కుమారులు యోహాను, యాకోబు. ఈ ముగ్గురు కూడా యేసు ప్రభుల వారితో పాటు వెళ్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, చూడండి 37వ వచనం. పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకు మొదలుపెట్టెను. ప్రియమైన దేవుని వారలారా, యేసు ప్రభుల వారు ముగ్గురిని తీసుకుపోయాడు ఆయనతో పాటు. ఏమండి,
ఎప్పటికి వెళ్ళినా కూడా ఏకాంతంగా ప్రార్థన చేసే ప్రభువు ఒంటరిగా తండ్రితో ప్రార్థన చేసే సహవాసం కలిగి ఉండే ప్రభువు ఇప్పుడు ముగ్గురును తనతో పాటు కూడా తీసుకువెళ్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మనకి ఇక్కడ ఏమన్నా అర్థమవుతుందంటే, వచ్చుచున్నటువంటి శ్రమలు భయంకరమైనవి, వచ్చుచున్నటువంటి బాధలు భయంకరమైనవి. కాబట్టి ఆయన మానవుడు కాబట్టి మనకు అనిపిస్తుంది మానవ సహాయము కోరాడేమో. తనతో పాటు తన శిష్యులు కూడా ఆ సమయంలో ఆయన ఉండాలనుకుంటున్నాడు. చూడండి ఆ మాట చూడండి. పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి తర్వాత దుఃఖపరుటకు చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు యేసుప్రభుల వారికి దుఃఖము ముంచుకొని వచ్చింది, చింతాక్రాంతుడు అవుతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన జీవితమంతా కూడా మనకి బైబిల్లో ఎక్కడ కూడా యేసుప్రభుల వారు నవ్వినట్లు కనబడదు. ఏం కనబడదు చెప్పండి? నవ్వినట్లు కనబడదు. ఆయన జీవితం అంతా కూడా దుఃఖం, ఆయన జీవితం అంతా కూడా కష్టాలు, కన్నీళ్ళు. ప్రియమైన దేవుని వారలారా, ఈ లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు, అనేకులు మారు మనసు పొందినప్పుడు ఆయన తనలో నిట్టూర్చాడు, బాధపడ్డాడు, యెరూషలేమును చూచి కన్నీరు కార్చాడు. ఆయన జీవితకాలం అంతా కూడా బాధలు, శ్రమలు, కష్టాలు. అయితే ఇక సిలువ దగ్గరకు వచ్చేసరికి ఆయనలో బాధ తీవ్రంగా పెరిగిపోయింది. ప్రియమైన దేవుని వారలారా, చింతాక్రాంతుడు అయిపోయాడు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అదేంటిదంటే ఆయన దుఃఖముల మనిషి అని. ఏమింటుంది చెప్పండి? దుఃఖముల మనిషి. భయంకరంగా ప్రియమైన దేవుని వారలారా ఈ సమయంలో ఆయన దుఃఖిస్తున్నాడు. చూడండి అన్నమాట, దుఃఖపరుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. ఏమండి ఆ కింద మాట చూద్దాం. అప్పుడు యేసు వాళ్ళతో అంటున్నాడు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. వాళ్ళతో ఏమంటున్నాడు? శిష్యులతో మరణమగునంతగా అంటే నాలో దుఃఖము ఎంత పెరిగిపోయిందంటే నేను చచ్చిపోతానేమో ఆ దుఃఖాన్ని భరించలేక. ఆ మాటకు అర్థం అది ప్రియమైన దేవుని వారలారా. ఈ మాట సామాన్య మానవుడు కాదు చెప్పుతున్నది, దయచేసి మీరు శ్రద్ధగా ఆలోచిద్దాం. ఏమండి ఆయన ఏమంటున్నాడు? అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండడని వారితో చెప్పి, వారితో శిష్యులతో అంటున్నాడు, నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. అక్కడ మరణమగునంతగా, ఈ దుఃఖము నేను చనిపోతానేమో అంతగా ఆయన దుఃఖంలో మునిగిపోయాడు. వాళ్ళతో అంటున్నాడు, దయచేసి మీరు ఇక్కడ మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. వారిని కోరాడు, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తుంటే ఆయన చింతాక్రాంతుడు, ఆయన దుఃఖపడుచున్నాడు, ఆయన మరణమగునంతగా బాధపడుచున్నాడు. ఇవన్నీ కూడా ప్రియమైన దేవుని వారలారా ఆయనలోని మానవ స్వభావాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఆయన దేవునిగా ఆయన అవన్నీ పొందుకోలేడు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఇవన్నీ చదువుతుంటే ఆయన మానవునిగా ఆయన యొక్క స్వభావాన్ని మనకు తెలియజేస్తున్నాయి. 39వ వచనాన్ని ఇప్పుడు చదువుదాం. నాతో కూడా మెలకుగా ఉండడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. ఇప్పుడు అంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా ఏమిటంటే, ఆయన ఎందుకు ఇప్పుడు ప్రియమైన దేవుని వారలారా ఆయన ఎందుకు అంత బాధలో ఉన్నాడో, ఎందుకు అంత దుఃఖంలో మునిగిపోయాడో, ప్రాణము పోయేటువంటి దుఃఖములో చింతిస్తున్నాడో, శోకంలో మునిగిపోయాడో, కన్నీళ్ళలో మునిగిపోయాడో, దానికి గల కారణం ఏంటిదంటే ఆయన ఎదుట ఒక గిన్నె ఉంది. ఏముంది చెప్పండి? ఏముంది? ఒక గిన్నె ఉంది. ఆ గిన్నె గురించి ఆయన దుఃఖంలో మునిగిపోయాడు, శోకిస్తున్నాడు, బాధపడుతున్నాడు, చింతపడుతున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? దయచేసి తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఏమండి ఆ మాట చూడండి. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, ప్రియమైన దేవుని వారలా అంటున్నాడు, నా తండ్రి. ప్రియమైన దేవుని వారలారా మార్క్స్ వార్తలో అక్కడ ఏమనుంటుందో తెలుసా? అబ్బా నాయన అని ఉంటుంది. ఏమనుంటుంది చెప్పండి? అబ్బా నాయన అంటే దేవునితో ఉన్న సాన్నిహిత్యాన్ని ఆయన దేవునికి ఆయన ఎంత దగ్గరగా ఉన్నాడో అది ఆయన ఆ మాట పలుకుతూ, తండ్రి సాధ్యమైతే దయచేసి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా ఆయన
ఆ గిన్నె తొలగించు, ఆ గిన్నె తొలగించు, ఆ గిన్నె తొలగించుమని ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు తెలుసా? 3 సార్లు ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు చెప్పండి? 3 సార్లు. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు ఆయన 3 సార్లు ప్రార్థన చేశాడు? ఇంతకీ ఆ గిన్నె తొలగించమంటున్నాడు. ఇంతకీ ఆ గిన్నెలో ఏముంది? ప్రియమైన దేవుని వారలారా, ఆయన దుఃఖంలో మునిగిపోయేంతగా, ఏమండి, ఆయన ప్రాణం పోయేటువంటి దుఃఖంలో ఆయన ఉండే విధంగా, ఆయన బాధపడేటువంటి విధముగా. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా మనం ఒకసారి లూకా సువార్తలో చూద్దాం. 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం చదువుదాం ఒకసారి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, అంతా ఆయనకి చెమట పట్టేసింది. ఏం పట్టేసింది చెప్పండి? శరీరం అంతా, దేహం అంతా కూడా చెమట పట్టేసింది. చెమట కాదు ప్రియమైన దేవుని వారలారా, ఆయన ఆ బాధను భరించలేక, ఆ నొప్పిని, ఆ యొక్క దుఃఖమును భరించలేక ఆయనలోని చెమట బిందువులు రక్తముగా మారాయి. ప్రియమైన దేవుని వారలారా, అది భయంకరంగా డిప్రెషన్లో గురైనప్పుడు జరిగేటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. చెమట రక్తముగా మారిపోయిందంటే ఇక్కడ నేను మీకు ఏమి తెలియజేస్తున్నానంటే, ఆయన ఆ సమయంలో భయంకరమైన వేదనలో ఉన్నాడు, చింతలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, శోకంలో మునిగిపోయాడు. అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. దానికి గల కారణము ఆయనకు ఎదురుగా ఉన్నటువంటి ఒక గిన్నె. ప్రియమైన దేవుని వారలారా, ఇంతకీ ఆ గిన్నెలో ఏముంది? ఆయన అంతగా బాధపడుటకు ఇంతకీ ఆ గిన్నెలో ఏముంది? ఒకసారి మనము కొన్ని మాటలు చదువుదాం. కీర్తనల గ్రంథం 75వ అధ్యాయము, 75వ అధ్యాయము, 75వ అధ్యాయము 8వ వచనం చదువుదాం మనము. 88వ వచనం. ఆయన చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులో ద్రాక్షరసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. దేవుని చేతిలో ఒక పాత్ర ఉంది, ఒక గిన్నె ఉంది. ఆ గిన్నె అట భక్తిహీనుల మీద కుమ్మరించబడుతున్నది అని కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం. మరొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్య పాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని త్రాగింపుము. వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదకు పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాండ్రగుదురు. అంతటా యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకొని యెహోవా నన్ను పంపిన జనములన్నిటికీ దాన్ని త్రాగించి తిని, నేటి వలనే పాడుగాను, నిర్జనమునుగాను, అపహాస్యాస్పదముగాను, శాపస్మదగాను చేయుటకు యెరూషలేమునకును, యూదా పట్టణమునకును, దాని మహారాజులకును, దాని అధిపతులకును త్రాగించి తిని. మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 17వ వచనం. యెరూషలేమా లెమ్ము, లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగినదానా. ప్రియమైన దేవుని వారలారా, ఆ గిన్నెలో ఏముందో తెలుసా? ఆ గిన్నెలో ఏముందంటే, ప్రియమైన దేవుని వారలారా, ఇంతకీ ఆ గిన్నెలో ఏముందంటే దేవుని ఉగ్రత ఉంది. ఏముంది చెప్పండి? ఆ గిన్నెలో ఏముంది చెప్పండి? ఏముంది? దేవుని ఉగ్రత ఉంది, దేవుని కోపం ఉంది. ప్రియమైన దేవుని వారలారా, పాపము మీదకు వచ్చేటువంటి భయంకరమైన తీర్పు ఉంది. అతిక్రమములను బట్టి వచ్చేటువంటి భయంకరమైన శాపం ఉంది. దోషములను బట్టి వచ్చేటువంటి భయంకరమైన దేవుని పౌరుషము, దేవుని రోషము ఆ యొక్క గిన్నెలో ఉంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అది భయంకరమైనటువంటి గిన్నె. ఆ గిన్నె ఏమండి, ఒకసారి అది ఏమండి, ఆ యొక్క కోపము మానవుని పట్ల దేవుడు ఏ విధంగా పాపం పట్ల ఏ విధంగా కుమ్మరిస్తాడో ఒకసారి చూడండి. ఆ కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం.
డాంబీకులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. ఏమిటి మరొక మాట మనము చూద్దాం. ఆ కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. 7వ అధ్యాయం 11వ వచనం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు, ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. ప్రియమైన దేవుని వల్ల పాపము పట్ల ఆయన భయంకరస్తుడు. ఏమంటే భక్తిహీనుల పట్ల ఆయన ఉగ్రుడు. ఏమంటే ఒకసారి మనము నహుము గ్రంథం చూద్దాం, 1వ అధ్యాయం 2వ వచనం. ఆయన పాపం అంటే, భక్తిహీనులంటే ఆయన కోపము ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి నహుము గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా రోషము గలవాడై ప్రతికారము చేయువాడు, యెహోవా ప్రతికారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకును. పాపం అంటే దేవునికి అసహ్యము. ఆ యొక్క దేవుని ఉగ్రత, ఆ యొక్క గిన్నెలో దేవుని ఉగ్రత ఉంది. అంటే పాపులపై కుమ్మరించబడేటువంటి దేవుని ఉగ్రత, భక్తిహీనుల మీద కుమ్మరించబడేటువంటి దేవుని ఉగ్రత, ఆయనకు తిరుగుబాటు చేసినటువంటి వారి మీదకి కుమ్మరించబడేటువంటి దేవుని కోపం. ప్రియమైన దేవుని వారరా, ఆ గిన్నెలో ఉన్నది. ఏమండి, ఇప్పుడు ప్రభువుల వారు అంటున్నారు ఏమిటంటే, తండ్రి నీ చిత్తమైతే, ఇప్పుడు చదువుదాం ఆ మాట ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనము. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ అర్థం ఏంటంటే, ఆయన ఆ గిన్నెను పొందడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయనకు తెలుసు, ఇదిగో నేను పాపుల కొరకు మరణించాలి, పాపములు మోసి వారి శిక్షను అనుభవించాలి, దేవుని ఉగ్రతను అనుభవించాలి. ఇదంతా కూడా ఆయనకి తెలుసు. అయితే ఇప్పుడు అది ఆయనకి సమీపమైంది. ఆ బాధ పెరిగిపోయింది ఆయనలో, ఆ దుఃఖము తీవ్రమైంది, చెలరేగిపోయింది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని కోపము, దేవుని ఉగ్రత ఎటువంటిదంటే, ఏమండి, ఇదంతా కూడా మనం చూస్తుంటాం. ఆయనకు సెలవు మీద ఉమ్ము వేసేటప్పుడు కానీ, ఆయనను రోమీలు కొట్టేటప్పుడు కానీ, ఇదంతా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని వల్ల ఆయనకు అపహాస్యము చేయడం, సెలవు మీద ఉన్నప్పుడు అపహాస్యము చేయడం, సెలవు మీద చీకటి కమ్ముకోవడము, సెలవు మీద దేవుడు తన కుమారుని చేయి విడిచిపెట్టడము, పాపము ఆయన మీద మోపడము, ఆయనను పాపముగా చేయడము, ఇదంతా కూడా కుమారుడు ఎప్పుడు అనుభవించనిది. ఏంది చెప్పండి, అది ఎప్పుడు కూడా ఆయన అనుభవించనిది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ఉగ్రతను ఆయన ఎప్పుడు కూడా అనుభవించలేదు. ఉగ్రత ఏ విధంగా ఉంటుందో ఆయనకి తెలియదు. పాపమును మోయడం అంటే ఏంటో తెలియదు ఆయనకి. దేవుని నుంచి ఎడబాటు అవ్వడం ఏంటో తెలియదు. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు ఆ గిన్నెలోనిది అదంతా కూడా దాన్ని ఆయన త్రాగాలి. ప్రియమైన దేవుని వారలారా, చూద్దాం ఒకసారి. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను. ఇక్కడ చూడండి, ఆయన అంటున్నాడు, తండ్రి నీ చిత్తమైతే, సాధ్యమైతే అంటే అర్థం ఏంటి చెప్పండి? సాధ్యమైతే, ఒకవేళ వేరే మార్గం ఉంటే, ఇది కాకుండా నేను త్రాగకుండా వేరే మార్గం ఉంటే, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అంటున్నాడు. అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ప్రార్థిస్తున్నాడు ఏమని? ప్రభువా, తండ్రి అంటున్నాడు అక్కడ, తండ్రి నీ చిత్త ప్రకారమే కానిమ్ము. ఏమండి, ఇప్పుడు తర్వాత చూద్దాం. ఆయన మరలా శిష్యుల ఎద్దుకు వచ్చి వారిని నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ప్రియమైన దేవుని వారలారా, శిష్యుల పరిస్థితి ఏ విధంగా ఉంది చూడండి. అక్కడ వాళ్ళు ఏమైపోయినారు? వాళ్ళు శిష్యుల ఎద్దుకు వచ్చి వారు నిద్రిస్తున్నారంట. ఏం చేస్తున్నారు? వాళ్ళు నిద్రిస్తున్నారు. అంతకుముందు ఆ రోజు రాత్రే ప్రియమైన దేవుని వారలారా, పేతురు ఏమంటాడో తెలుసా? ప్రభువా, నీతో పాటు నేను సిలువకు కూడా వస్తాను, ఇదిగో నేను నీతో పాటు మరణానికైనా తెగిస్తాను అని చెప్పిన ఆయన ఇక్కడ చూడండి నిద్రిస్తున్నారంట. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఒక గడియ అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా మీరు? ఒక గడియ అయినను. ఏమండి,
ప్రియమైన దేవుని వారాలు ఇక్కడ కూడా మనం ఒక మంచి పాఠం నేర్చుకోవాలి. అదేంటిదంటే పేతురు గారు యేసు ప్రభుల వారితో లేకుంటే శిష్యులందరూ కూడా ఆ మార్చులను ఒకసారి అక్కడ కూడా ఆ మత్తయి సువార్త 26:35 పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను నేను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. చావవలసి వచ్చినా కూడా నేను ఎరగను అసలు చెప్పను నేను. శిష్యులందరూ కూడా అలాగే అన్నారు. ప్రియమైన దేవుని వల్లరా కొద్దిసేపటి తర్వాత ఆయన కొరకు మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటే అందరూ కూడా పండుకొని పోయారు. ఎప్పుడు కూడా మనము తెలుసుకోవలసినటువంటి సత్యం ఏంటిదంటే మన స్వశక్తి మీద మనం ఎప్పటికీ కూడా ఆధారపడకూడదు. దేని మీద చెప్పండి? స్వశక్తి మీద. నేను ఉంటాను, నేను చేయగలుగుతాను, అవుతుంది నాతో కాదు. ప్రియమైన దేవుని వల్ల యేసు ప్రభుల వారు ఇక్కడ మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. అది ఏంటిదంటే మనము దేవునికి ప్రార్థించాలి. ఖచ్చితంగా మనము ఎవరికి ప్రార్థించాలి చెప్పండి? మన శక్తి మీద మనం ఆధారపడితే, మన బుద్ధి మీద మనం ఆధారపడితే మనకు దొరికేది ఓటమి. ఏది దొరుకుతుందో చెప్పండి? అపజయము. ఖచ్చితంగా ప్రియమైన దేవుని వారలారా మన మీద మనం ఎప్పటికీ కూడా ఆధారపడి, ఈ లోకంలో మనకు బయట వినబడుతుంటాయి మాటలు, నీ మీద నువ్వు ఆధారపడు, నిన్ను నువ్వు నమ్ముకో. అది కాదు, మనం నమ్ముకోవలసింది దేవుణ్ణి. మనల్ని నమ్ముకుంటే ఖచ్చితంగా ఓటమి పాలవుతాం. ప్రియమైన దేవుని వారలు మనం ముందు కొనసాగదాం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆయన ఏమంటున్నాడు? మీరు ప్రార్థన చేయండి, మిమ్మల్ని మీరు నమ్ముకోవద్దండి, మీరు ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. ఇప్పుడు పేతురు గారితో ఇక్కడ ఒక మాట అంటున్నాడు. అది ఏంటంటే ప్రియమైన దేవుని వారలారా మనందరం కూడా మన ఆత్మలు ఏమండి, మనము పాపము చేయకుండా ఉండాలని అనుకుంటాం, పాపము శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలని అనుకుంటాం, పరిశుద్ధంగా జీవించాలి అని అనుకుంటాం మనము. కానీ మన శరీర స్వభావం ఎటువంటిదంటే బలహీనమైనది. ప్రియమైన దేవుని వారలారా మేలు చేయాలని అని ఉంటుంది కానీ మనము మేలు చేయకపోతాం, కీడు చేయకూడదు అనుకుంటాం కానీ కీడు చేస్తుంటాం. దానికి గల కారణం ఏంటిదంటే ఏంటిది చెప్పండి? శరీరము బలహీనమైనది. శరీరాన్ని జయించాలంటే ప్రియమైన దేవుని వారలారా మనము ప్రార్థించాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించాలి. ప్రియమైన దేవుని వారలారా ఇక్కడ ఒక మాట ఏంటిదంటే యేసు ప్రభుల వారు తన పరిచర్య ఆరంభంలో సాతాను జయించుటకు, శోధకుణ్ణి జయించుటకు ఆయన వాక్యమును ఉపయోగించాడు. ఏమి ఉపయోగించాడు చెప్పండి? ఏమి ఉపయోగించాడు? సాతాన్ని జయించుటకు, శోధకుని జయించుటకు ఆయన పరిచర్య ప్రారంభంలో వాక్యమును ఉపయోగించాడు. మనము కూడా ప్రియమైన దేవుని వారలారా సాతాను జయించాలంటే, శోధనను జయించాలంటే ఈ యొక్క వాక్యము మన హృదయంలో ఉండాలి. వాక్యమును హృదయంలో పెట్టుకోకుండా మనము సాతాన్ని, శోధనను జయించలేం. ఇక్కడ కూడా యేసు ప్రభుల వారికి చింత ఎక్కువైనప్పుడు, బాధ ఎక్కువైనప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులతో కూడా మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. శోధనలు జయించాలంటే, సాతాను జయించాలంటే రెండు మార్గాలు. ఒకటి వాక్యాన్ని వినడము, వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడము. రెండవది ప్రార్థన చేయడం. ఇక్కడ యేసు ప్రభుల వారు కూడా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం ముందు కొనసాగదాం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్తున్నాడు. అదేంటంటే, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థించి, మరలా అదే ప్రార్థన. ఏమని ప్రార్థిస్తున్నాడు? తండ్రి, ఈ గిన్నె తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక. ప్రియమైన దేవుని వారలారా ఇప్పుడు మనము కొద్దిసేపు ఆలోచన చేద్దాం. ఇదేంటిదంటే నిజముగా ఆ గిన్నె ఎవరి మీద కుమ్మరింపబడాలి చెప్పండి? ఆ గిన్నెలో ఏముందని విన్నాం మనము? దేవుని ఉగ్రత ఉంది ఆ గిన్నెలో, దేవుని కోపం ఉంది ఆ గిన్నెలో, దేవునితో ఎడబాటు ఉంది ఆ గిన్నెలో, శాపములు ఉన్నాయి ఆ గిన్నెలో, భయంకరమైనటువంటి చెలరేగేటువంటి దేవుని ఆగ్రహము, అందులో దేవుని శిక్ష ఉందని విన్నాము. ఇందుకే అదంతా కూడా ఎవరి మీద పడాలి చెప్పండి? ఎవరి మీద పడాలి? ఎవరి మీద దేవుడు కుమ్మరించాలి? దేవుని ఉగ్రత పాత్ర సిద్ధంగా ఉన్నదే భక్తిహీనుల మీద. ఎవరి మీద చెప్పండి? పాపుల మీద కుమ్మరించేటువంటి పాత్ర అది.
భక్తిహీనుల మీద, తిరుగుబాటు చేసిన వారి మీద, శత్రువుల మీద కుమ్మరించేటువంటి పాత్ర అది దేవుని గిన్నె. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు ఆ గిన్నె ఎవరి మీద కుమ్మరింపబడుతుంది చెప్పండి? యేసు ప్రభుల వారి మీద. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ అంటున్నాడు చూడండి, 42వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుదాం. నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక. అంటే ప్రియమైన దేవుని వారలారా, ఒకవేళ ఆయన ఉగ్రతలోనిది త్రాగకపోతే, ఆ గిన్నెను స్వీకరించకపోతే, ఆ గిన్నె మనము పొందుకోవాలి. హల్లెలూయా. ఆ ఉగ్రత మన మీద పడుతుంది, ఆ శిక్ష మన మీద అలాగే నిలిచి ఉంటుంది. ఆ శిక్ష నుంచి మనము తప్పించుకోలేం. ప్రియమైన దేవుని వారలారా, అక్కడ ఆయన చెప్తున్నాడు, ఒకవేళ ఆ విధంగా సాధ్యము కాకపోతే నీ చిత్తమే సిద్ధించునుగాక. ఏమండి? 43వ వచనం, తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏమండి? మరలా వచ్చాడు, శిష్యులను చూస్తున్నాడు, వాళ్ళు మరలా నిద్రిస్తున్నారు. ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాడు. 3వ మారు కూడా అదే ప్రార్థన. ఏంటిది? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. అయితే ప్రియమైన దేవుని వారలారా, 3వసారి ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ఆయన తన శిష్యులకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇదిగో ఈ ఘడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి, వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని వారలారా, 3వసారి ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇక ఆయన సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ఎంతో గొప్ప కార్యం చూడండి. ప్రియమైన దేవుని వారలారా, ఆ ఉగ్రతను, ఆ గిన్నెలోని త్రాగడానికి ఆయన సిద్ధపడ్డాడు. ప్రియమైన దేవుని వారలారా, మనకు అక్కడ లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థన చేసిన తర్వాత ఆయన సిద్ధమయ్యాడు ఆ పాత్రను పొందడానికి, ఆ పాత్రలోనిది త్రాగడానికి. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఒక మాటలు మీరు గమనించండి. అది ఏంటిదంటే, మనము పొందుకున్నటువంటి రక్షణ, లేకుంటే దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ మనకు ఉచితముగా లభిస్తుంది, మనకు సులువుగా దొరుకుతుంది. ప్రియమైన దేవుని వారలారా, మనము దాన్ని ఈజీగా పొందుకుంటున్నాం. కానీ దాని కొరకు పడినటువంటి ప్రయాస, దాని కొరకు చెల్లించినటువంటి వెల, దాని కొరకు ఆయన పడినటువంటి ప్రయాస, ఆయన చేసినటువంటి త్యాగము అంతా ఇంత కాదు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఏమండి, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, ఏమండి, మన కొరకు మన స్థానంలో ఉండి మనము పొందుకొనవలసినటువంటి ఉగ్రతను, మనము పొందుకొనవలసినటువంటి శిక్షను, మనము పొందుకొనవలసినటువంటి తీర్పును, దేవుని కోపాన్ని ఆయన పొందుకున్నాడని విశ్వాసం ఉంచరో, ఆయనను తిరస్కరిస్తారో, ఆయనను నమ్ముకోరో, వారి మీదకి ఏదైతే యేసు ప్రభుల వారు ఏదైతే ఉగ్రత పొందుకున్నాడో ఆ ఉగ్రత ఆయనను నమ్ముకొనవని వారి మీద పడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, అది భయంకరమైనది, మాటలు వివరించలేనటువంటి భయంకరమైనది దేవుని కోపము. దేవుని ఉగ్రత చాలా భయంకరమైనది. దయచేసి ఆయన ఉగ్రతను, ఆయన కోపమును, ఆయనను వెక్కిరించవద్దండి. పాపమును దేవుడు చాలా భయంకరమైన దానిగా చూస్తాడు. ఏమండి, పాపము నుండి మనల్ని తప్పించడానికి దేవుని కుమారుడే వచ్చి ఆయన మాత్రమే దాన్ని పొందుకునటానికి అర్హుడు. ఆయన మీద మాత్రమే మనం పాపమును మోపాడు. అదంతా కూడా ఎందుకు జరిగిందంటే కేవలము మన పాపములను బట్టియే. కాబట్టి పాపము దేవుని దృష్టికి చాలా భయంకరమైనది. దేవుడు దాన్ని ఓర్వలేడు, ఖచ్చితంగా శిక్షించి తీరుతాడు. అయితే నమ్మిన మన పాపములకు శిక్ష ఆయన భరించాడు, నమ్మిన మన పాపములకు రావాల్సిన తీర్పును ఆయన అనుభవించాడు, మన ఉగ్రతను ఆయన పొందుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏం కలిగింది చెప్పండి? స్వస్థత కలిగింది. ప్రియమైన దేవుని వారలారా, ఆయన గాయములు, ఆయన ఆ ఉగ్రత పొందుకున్నందుకు మనకి ఉగ్రత లేదిక.
ఆయన మన శిక్షను పొందుకున్నందుకు మనకు శిక్ష లేదు. ఆయన ఆ గిన్నెలోని త్రాగినందుకు మనం ఇక ఎప్పటికీ కూడా దేవుని కోపాన్ని, దేవుని ఉగ్రతను పొందుకోం. దేవుని ప్రేమను పొందుకుంటాం, దేవుని కనికరాన్ని పొందుకుంటాం, దేవుని కృపను పొందుకుంటాం. దీనికి అంతటికి కారణము ఆయన చేసినటువంటి శిలువ త్యాగము. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా మనము ఆయనకు నమ్ముకొనకపోతే, ఆయన త్యాగమును ప్రియమైన దేవుని వారలారా చులకనగా చూస్తే, ప్రియమైన దేవుని వారలారా భయంకరంగా పరిస్థితులు తారుమారవుతాయి. ఇంతకీ ఆయన శిలువను చులకనగా చూడడము, ఆయనను తృణీకరించడం అంటే ఏమిటి? ఏమండి, రక్షింపబడని వారు ఇంకా రక్షణలోనికి రాకపోవడమే ఆయన శిలువను అవమానపరచడం, ఆయన త్యాగమును అవమానపరచడం, ఆయన చూపిన కృపను, ఆయన చూపిన ప్రేమను నిర్లక్ష్యం చేయడం. భయంకరమైనటువంటి ఉగ్రత వారి మీద కుమ్మరింపబడుతుంది. ఇక రెండవది, రక్షింపబడిన వారు కూడా పాపము చేస్తే మనము కూడా ప్రియమైన దేవుని వారలారా ఇంత గొప్ప కృపను పొంది రక్షణను నిర్లక్ష్యము చేసిన వారం అవుతాం. మనము దేని నుంచి అయితే రక్షింపబడ్డామో దానిని మనము నిర్లక్ష్యము చేసిన వారం అవుతాం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా ఆయన శిలువ త్యాగమును, ఆయన విలువను, ఆయన ప్రేమను మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన ప్రేమను పొందుకున్న మనము, ఆయన కృపను, ఆయన కనికరమును పొందుకున్న మనము ఈ ప్రేమను మన జీవితంలో మనము ప్రదర్శింపజేయాలి. నలుగురికి ఆయన ప్రేమను తెలియజేయాలి. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.